ఇప్పుడు బడ్జెట్ మనం జ్ఞానోదయం అయినప్పటి నుంచి అందరం చూసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ప్రపంచంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఇదివరకు ఎవరు కొట్టినోళ్ళు లేరు. బ్రిటిష్ వాళ్ళు 45 ట్రిలియన్ ధనం దోసుకపోయారు ఆ కాలంలో. వినరా? మొఘళ్ళు దాని తర్వాత గజని గోరి ఆ కాలం నుంచి మనోళ్ళు ఏంటంటే అది సేవింగ్ ఏదైతే ఉందో సిస్టమ్ అనేది ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్. ఇప్పుడు అర్థశాస్త్రం రాసిన ఎవరు చాణక్యుడు కౌటిల్యుడు ఎప్పుడైతే ఉన్నాడో ఆ కాలం నుంచి మన ఇండియన్ ఎకానమీని ఎవరు కొట్టలేరు ఇంత మటుకైతే. ఇప్పుడు ఏదైతే ఉందో ప్రజాస్వామ్యం ఉన్నందుకు హిందుత్వం ఉన్న రోజులు 100% చాలా స్ట్రాంగ్ ఎకానమీ అన్నట్టు ఇండియాలో. అయితే కాకపోతే ఈ పొలిటికల్ మోటివేటెడ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఈ చిత్తశుద్ధి అన్నది రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టు ప్రభుత్వాలకు ఏదైతే ఉందో పొలిటికల్ పవర్ మాంగర్ ఉద్దేశంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్ట్ కానీ టీఆర్ఎస్ కానీ ఇది ఏ స్టేట్ అయినా కానీ స్టేట్ నేషన్ అయినా కూడా ఈ రకంగా వాళ్ళు బడ్జెట్ను వాళ్ళకు అనుకూలంగా ప్రజల ఓట్లు దండుకోవడానికి అది ప్రయత్నం చేయడం ఇక అది పరిపాటి అయిపోయింది. ఇక్కడ అది ఒకటి ఉన్న చూడండి, పూర్ గెట్స్ సబ్సిడీ ప్రతి బడ్జెట్లో, రిచ్ గెట్స్ రిబేట్. విన్నారా? మిడిల్ క్లాస్ సీ ది టీవీ అండ్ ఎంజాయ్ ది డిబేట్. విన్నారా? ఇదైతే ఇండియన్ ఎకానమీని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కొట్టలేరు. కాకపోతే ఇక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చెప్పడం అందరికీ ఈజీ, చేయడం కాడ ఏదైతుందో సమన్యాయం చేయాలన్న కాడ కొద్దిగా ఉండాలి. ఇక్కడ ప్రధాన రంగాలు ఏదైతుందో పొద్దున లేవగానే మనిషికి కావాల్సింది తిండి, ఫుడ్, అగ్రికల్చర్ సెక్టరు, తర్వాత రెండోది ఆరోగ్య సెక్టరు హెల్త్, మూడోది ఎడ్యుకేషను, నాలుగోది హౌజింగు, ఐదోది డిఫెన్సు, ఆరోది పవరు, ఏడోది ఏదైతే ఉందో సోషల్ వెల్ఫేర్. ఈ సిస్టంల మీద ఏదైతే ఉందో దీని మీద గవర్నమెంట్ ఎప్పుడు వర్కౌట్ చేసుకొస్తలేదు. ఇవన్నిటి కూడా తీసుకొచ్చి రకరకాలు ఏదైతే ఉందో ఇంకా లక్కీలు ఏంటంటే కాంగ్రెస్ పీరియడ్లో పాపం జిఎస్టీ అంతా రెడీ చేసి పెట్టిపోయారు. ట్యాక్స్ సిస్టమ్ ఏదైతే ఉందో బీజేపీ రాగానే కథం ఆ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఇక్కడ తప్పు కాంగ్రెస్ది. అయితే ఈ రంగాలల్లో ఏదైతే ఉందో అగ్రికల్చర్ సెక్టర్ను ఇవాళ కాదు మొదటి నుంచి కూడా భయంకరంగా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడరి, మొన్న కొట్లాడిరు పంజాబ్ వాళ్ళు వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెట్టేసి మొత్తం ఆ అగ్రికల్చర్ చట్టాలన్నీ తొంగలు దొక్కి దానిలో ఏందన్నది అది అమలుకి వచ్చిన తర్వాత ఏందన్నా చూడకుండానే మొత్తాన్ని దాన్ని స్క్రాప్ చేసిరు, విడ్రా చేసుకోవడం జరిగింది. మనకు ఇవాళ లైవ్ ఎగ్జాంపుల్, ఒక రైతు పొప్పెడి పండు పండిస్తాడు. 6 నెలలు కష్టపడి పెట్టుబడి పెట్టి భూమి మీద సేద్యం చేసి ఆడ కుక్క కావాలి కాసి అన్నీ తీసుకొస్తే ఆయనకేమో 5 రూపాయలు దొరుకుతుంది. మార్కెట్కి వచ్చేవరకు 50 రూపాయలు అవుతుంది. 45 రూపాయలు కేవలం వారం రోజుల్లో ఈ దళారీ వ్యవస్థ కొట్టేస్తున్నది. ఎట్లా? అటు కన్జ్యూమర్కు లాభం లేదు, ఇటు ప్రొడ్యూసర్కు లాభం లేదు. ఈ సెక్టర్ మీద అన్నది ఇదివరకు ఎవరు కూడా ఆలోచించడం లేదు. ఇప్పుడు ఒకసారి ఏంటంటే చాలా భయంకరంగా సిచ్యువేషన్ వచ్చింది. 77లో నాది ఇంటర్మీడియట్ అయిపోయిన డిగ్రీ ఫస్ట్ ఇయర్, మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్లో జనతా పార్టీ అప్పుడు చెరుకు తోటలు తగలబెట్టుకున్నారు రైతులు. సంవత్సరం పెట్టుబడి పెట్టి తగలబెట్టుకున్నారు. 30 రూపాయలకు ఒక టన్ అయింది చెరుకు. అది ఎట్లయింది ఏందనేది గవర్నమెంట్ ఉందా? లేదు. ఏమన్నా ఇండస్ట్రియల్ పర్పస్లా ఇదేదైనా కార్పొరేట్ సైడ్ ఆ రకంగా చాలా భయంకరమైన ఘోరాలు నేరాలు ఇప్పటికి కూడా రైతులు సూసైడ్లు ఎందుకు చేసుకుంటారు అన్న దాని మీద లేదు. వాళ్ళకు ప్రతిదానికి ఎంఆర్పి ఉంటుంది. అగ్రికల్చర్ ప్రోడక్ట్కు రైతుకు మాత్రం ఫ్రీడమ్ లేదు. వినరా? ఆ సెక్టర్ని అట్లా పక్క పెట్టరు. హెల్త్ ఇలా కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత విపరీతం దండుకుంటున్నాయి. దాన్ని ఏ గవర్నమెంట్ ఎట్లా కంట్రోల్ చేయాలన్న దాని మీద పట్టింపు లేదు. వినరా? తర్వాత ఎడ్యుకేషన్ ఇలా చూస్తున్నారు కదా, ప్రతి ప్రైవేటైజేషన్లో ఎక్కడ పోయిన మెడికల్ కానీ దీంట్లో ప్రతి దాంట్లో దోపరేఖంకి వచ్చింది. ఇక హౌసింగ్ 1950 అనుకోని 47 పక్క పెట్టి 50 నుంచి ఈ రోజు వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు స్పెండ్ చేస్తున్నారు. అది ప్రజలకు సద్వినియోగం అవుతలేదు, దుర్వినియోగం అవుతున్నది, అది పోతున్నది. ఈ రకంగా ఇటువంటి సెక్టర్స్ మీద కనీసం ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో మోడీ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ ప్రైమరీ ఏదైతే ఉందో ఎసెన్షియల్ సెక్టర్స్, ప్రైమరీ సెక్టర్స్. ఇక్కడ ఒకటి ఏంటంటే ఇంతో అంత పాపం ఈ డిఫెన్స్ సెక్టర్ మట్టుకు కొద్దిగా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్కు ఏ మాటగా మాట చెప్పుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఉందో బీజేపీ వచ్చిన తర్వాత డిఫెన్స్ సెక్టర్కు ఫ్రీడమ్ వచ్చింది, డిఫెన్స్ వ్యవస్థ పటిష్టంగా ఉన్నది. కాకపోతే బడ్జెట్లో ప్రపంచంలో
బడ్జెట్ ఎస్టిమేట్ చూస్తే చాలా తక్కువ అలాట్మెంట్ ఇస్తున్నారు డిఫెన్స్కు. మీరు చైనా వాళ్ళు చూడరు ఎంత మ్యాక్సిమం అలాట్మెంట్ ఉంటుంది. యూరోప్ కంట్రీస్ కానీ అమెరికా కానీ డిఫెన్స్ టాప్ ప్రయారిటీలో పెడతారు. ఇక్కడ మన దగ్గర అదేం లేదు, మెల్లగా ఉన్న దాని మీద. ఇక పోతే సోషల్ వెల్ఫేర్ ఈ ఫ్రీ బై సిస్టమ్స్ పెట్టాలి ఫ్రీ బైస్. ఎవరికైతే వాస్తవంగా అవసరం ఉందో వాళ్ళకి పెట్టాలి. ఇలా కారు ఉన్నోడు, టీవీ ఉన్నోడు, ఏసీ ఉన్నోడు గవర్నమెంట్ ఫలాలు ఏదైతుందో సబ్సిడీలు తింటున్నారు. దీని మీద ఏమీ చెకింగ్ లేదు, ఏం లేదు. ఎందుకు చేయరు వీళ్ళు? కార్యకర్తలు వీళ్ళకి చేయాలి. కార్యకర్తలే ఉంటారు వాళ్ళు మెజారిటీ అందులో, రూలింగ్ పార్టీ వాళ్ళు. ఈ రకంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతున్నది. అయితే ఇక్కడ ఇరు బడ్జెట్లో సోషల్ జస్టిస్ అన్నది ఎవరు మన నిర్మలా సీతారామన్ గారు. దాని మీద అనుకున్నంత సోషల్ జస్టిస్ ఏం జరుగుతలేదు ఇక్కడ. చెయ్యాలన్న దాని మీద క్షుణ్ణంగా చేయవచ్చు. వీళ్ళు ఏదైతుందో బీజేపీలో కూడా ఎట్లా అంటే జస్ట్ లైక్ ఒక ఫ్యానటిజం లాగా వేరే వానికి ఫ్రీడమ్ ఇయ్యరు. వాళ్ళు అనుకున్నదే చేస్తారు ఇక్కడ. ఆర్ఎస్ఎస్ ఎప్పుడో ఉన్నా ఏదున్నా. తర్వాత ఫోకస్ ఆన్ పూర్ యూత్ ఉమెన్ అన్నదాత అంటున్నారు. ఆమె యూత్ మీద ఏమున్నది? ఇవాళ ప్రపంచంలో అత్యంత యువజన జనాభా కలిగిన దేశం ఏదంటే భారతదేశం. నెంబర్ 1 యూత్ పాపులేషన్ ఉన్నది ఇవాళ ఇండియా, హయ్యెస్ట్ యూత్. ఇప్పుడు నిన్న చూసిరా, మొన్న ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చి దాదాపు 1,00,000 ఇండియన్ సిటిజన్స్ను రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళు. ఎంత 57,000 కోట్లు మొత్తాన్ని నిన్న లేటెస్ట్ నిన్న పేపర్. ఆ రకంగా మ్యాన్ పవర్ను సద్వినియోగం చేసుకున్నది కాడ దానికి అసలు ఫస్ట్ ప్రైమర్ ఏదైతుందో ప్రొడక్షన్ ఓరియంటెడ్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ ఉండాలి, వాళ్ళకి లైవ్లీవుడ్ ప్రొవైడ్ చేయాలి అన్నది దాని మీద చిత్తశుద్ధి నా కాంగ్రెస్కు లేదు, నా బీజేపీకి లేదు. ఇక లోకల్ గవర్నమెంట్లో అయితే ఇంకా పూర్తిగా అప్పనం లేదు. అంటే ఏదో ఉన్న దాని మీద ప్రతి ఒక్క దగ్గర కూడా అంతే. వాళ్ళు ఎంతసేపు వాళ్ళను అన్ఎంప్లాయీస్గా పెట్టుకొని పార్టీ కార్యకర్తలుగా జెండాలు మోపించుకోవడానికి వాళ్ళకు ఇది చేయడానికి యూత్ను దుర్వినియోగం చేస్తున్నారు. ఇక ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే జన్ధన్ ఖాతాలు పెట్టి వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇప్పుడే కాదు, కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి ఉన్నది. ఈ స్వయం ఉపాధి ఏదైతే ఉందో సిస్టమ్స్ వీళ్ళు పెట్టిందేం కాదు. అప్పటి నుంచి కూడా దాన్ని ఏమంటారు తెలుగులో మహిళా ఇవి ఉన్నాయి కదా, డ్వాక్రా కంటే ముందు కూడా ఇంకోటి ఉన్నది. దానికి ఆ మహిళా సంఘాలు ఏదైతే ఉందో వాటికి ఇంట్రెస్ట్ ఫ్రీ వడ్డీ ఇవ్వడం వల్ల చారణ వడ్డీ ఇవ్వడం వాళ్ళ సిస్టంలో కొంత దాంతో చాలా మెరుగైంది. అది కాంగ్రెస్ పీరియడ్లో కూడా పెట్టుకొచ్చింది. తర్వాత అన్నదాతలకు రైతులకు ఏ గవర్నమెంట్ ఏం చేస్తలేదు. నేను ఓపెన్గా చెప్తున్నా కూడా, నేను కూడా ఒక రైతు బిడ్డనే. వీళ్ళు ఎవరు పట్టించుకోరు, వాళ్ళకి ఏం కావాలన్నది ఇవ్వాలి. ఇప్పుడు దుర్వినియోగం ఏమవుతుందంటే అన్నదాత మీద ఈ సబ్సిడీస్ అన్నది ఫెర్టిలైజర్స్ ఏది కానీ ప్రొడక్షన్ ఓరియంటెడ్లో రైతులకు ఎవరైతే జెన్యూన్ ఉన్నారో గవర్నమెంట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, సిస్టమ్ డెవలప్ అయిపోయింది కాబట్టి ఫెర్టిలైజరే కాకుండా దానికి ఆల్టర్నేటివ్ మొత్తం ఆర్గానిక్ కాకుండా ఇన్ఆర్గానిక్ కెమికల్ ఫెర్టిలైజర్స్ సప్లై చేసి ఫుడ్స్తో ఏదైతుందో ఫుడ్ ప్రోడక్ట్లో పెస్టిసైడ్స్ ఎక్కువైపోయారు. ఇవాళ క్యాన్సర్ బీమార్లు, గుండె రోగాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నిటి దీని మీద ఏంటంటే గవర్నమెంట్కు లాంగ్ రన్లో భవిష్యత్ ఏంది, ప్రజలు ఎట్లుండాలన్నది లేదు. ఇప్పుడు ఉన్న మిత్రుడు చెప్పిండు పామాయిల్ 220 రూపాయలు అది అంటే పామాయిల్ అన్న కాడ పామాయిల్ పోనీ మిగతా రిఫైన్డ్ ఆయిల్ అంటారు, సన్ఫ్లవర్ ఆయిల్ అది అన్నది. ఇలా ఆయిల్ సీడ్స్ విత్తనాలు, నూనె ధర కంటే కొనే బయట ఓపెన్ మార్కెట్లో కేజీకి. వీళ్ళకు నూనె అది ఎట్లా వస్తుంది, అందులో ఏం కలుస్తుంది అన్నది ఎవరికి లేదు. మల్టీనేషనల్ కంపెనీస్కు అంత వాడుతున్నారు, ఇండస్ట్రియలిస్టులు, కార్పొరేట్ సెక్టరు అందులో ఏది పెట్రోలియము ఇవన్నీ రెసిడ్యూస్ కలిపేసి ఆ రకంగా చేసి వచ్చే వరకు ఇవాళ చాలా మట్టుకు మనిషి ఆరోగ్యం దెబ్బతినడానికి ఈ ఆయిల్ సిస్టమ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. వినరా? దాని వంటప్పుడు ఇప్పుడు లిక్కర్ ఉన్నది. లిక్కర్ ఎంత మార్కెట్లో? గవర్నమెంట్కి వచ్చేది 100 రూపాయలకు లీటరు, 90% ఆల్కహాల్. వినరా? ప్రజల కాడికి వచ్చే వరకు వాడు అది ఫారిన్ మేడ్ లిక్కరు అదని చెప్పేసి 3,000, 4,000, 7,000 ఇవన్నీ ఎసెన్స్ కలుపుతారు. ఆడ ఒరిజినల్ అక్కడికి వెళ్ళి వచ్చేది ఉండేది బాట్లింగ్. ఈడ వచ్చిన తర్వాత మన ఆల్కహాల్కు ఆ ఎసెన్స్ కలుపుతారు. ఆ రకంగా ఈ రకంగా జనం ఎట్లా దోసుకుంటారు అన్నది ప్రజలకు ఏముండదు, ఎట్లాంటి పట్టింపు అన్నది ఏమున్నదిలే అన్నది ఎవరి వాళ్ళు ఉంటారు. తర్వాత యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ దాంట్లో ప్రొడక్షన్ సైడ్, ప్రొసీజర్ సైడ్ టెక్నాలజీ ఉన్నది. టెక్నాలజీ ప్రకారం చేస్తూ ఉన్నారో అది ఉన్నది. టెక్నాలజీ వచ్చినాక కూడా ఇవాళ పవర్ సెక్టర్ ఇంపార్టెంట్. మొత్తం మనిషికి రౌండ్ ది క్లాక్ పవర్ అవసరం కానికొచ్చింది. పవర్ సెక్టర్ మీద ఈ గవర్నమెంట్ గత 10 ఏళ్ళ నుంచి కూడా సోలార్ పవర్ ఎక్కడికో తీసుకుపోవచ్చు. వినరా?
పవర్ సోలార్ పవర్ ఎక్కడికో తీసుకుపోవచ్చు, విండ్ పవర్ సోలార్ పవర్ ఏదైతే ఉందో రిన్యూవబుల్ ఎనర్జీ కింద అది లేదు. ఎంతసేపు మళ్ళీ బొగ్గు దిగుమతి చేసుకోవాలి, ఇండోనేషియాకేలో ఆస్ట్రేలియాకేలో ఇక్కడికేలో. ఇవన్నీ ధనాన్ని మన ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ రకంగా చేసి వీళ్ళు ఏదైతే ఉందో గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి 75 ఇందిరాగాంధీ కూడా ఏమన్నది గరీబ్ ఆట ఉన్నారు. ఇవాళ మనం ఎక్కడ అవసరం లేదు, ఈడికెళ్ళి కూతపేట దూరంలో జూబ్లీ చెక్ పోస్ట్ కాడ రాజస్థాన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అడక తింటోళ్ళు బంజారాలు ఇప్పటికి కూడా రోడ్డు మీద వండి దాని గురించి ఏ గవర్నమెంట్ పట్టించుకున్నా లేదు. మనం పోతుంటే ప్రజలు ఇంకా ఉన్నారు, ఇంకా 80 కోట్ల దాంట్లో 80 కోట్ల అందరు లేరు. ఏదైతే ఉందో 140 కోట్లలో 40 కోట్లు ఇప్పటికి కూడా పేదరికంలో మగ్గేటోళ్ళు ఉన్నారు, తిండికి దిక్కు లేని వాళ్ళు ఉన్నారు, పూట గతి లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఏ గవర్నమెంట్ పట్టించుకుందా అంటే స్పెషల్ డ్రైవ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తా ఎక్కడ అంటే మేము మొట్టమొదట జాయిన్ అయినప్పుడు బాండెడ్ లేబర్ సిస్టమ్ ఉండే ఇక్కడ తెలంగాణలో కానీ ఆల్ ఓవర్ ఇండియాలో బాండెడ్ లేబర్ యాక్ట్ అని వచ్చింది. ఎప్పుడైతే ఉందో బాండెడ్ లేబర్ ఎట్లా అంటే ఒక మనిషిని జీతం కుదుర్చుకున్న తర్వాత వాడు గంతకే చేయాలి, వాడు చెప్పిన పని చేయాలి. అప్పుడు దానికి ఏంటంటే బాండెడ్ లేబర్ను విముక్తి చెందడానికి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టారు. ఆ సిస్టంలో ప్రతి దగ్గర వీళ్ళు ఫస్ట్ ఈ ప్రజలకు నువ్వు ఏం చేయకుండా పర్లేదు, ఈ సెక్టర్స్ కంట్రోల్ చేయాలి, ఎడ్యుకేషన్లో నువ్వు రెస్ట్రిక్షన్ పెట్టాలి, హెల్త్లో రెస్ట్రిక్షన్ పెట్టాలి, హౌసింగ్ నువ్వు పర్మనెంట్ హౌసింగ్ చేయాలి. హౌసింగ్ చూడరు ఇవాళ పాశ్చాత్య దేశాలకు మనకు ఏంది వెస్టర్న్ కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్లో హౌసింగ్ ఉన్నది. అక్కడ కూడా దిక్కు దినం లేని వాళ్ళు రోడ్ల మీద వంటోళ్ళు అమెరికాలో కూడా ఉన్నారు. వాళ్ళకి ఏదైతుందో గవర్నమెంటే ఓన్గా కడుతుంది. కట్టిన తర్వాత ఎవరికైతే అవసరం ఉందో ప్రయారిటీ లిస్ట్లో వెయిటింగ్ లిస్ట్ ఇస్తారు. అవసరం ఉన్నప్పుడు కొంత పాట అమ్మేద్దామన్న కాడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కుంటారు. అవసరం ఉన్నోడు ఏం చేస్తాడు అంటే ఆ ఇంట్లోకి వస్తాడు, ఉంటాడు, వానికి మంచి గాంగానే ఇల్లు కొనుక్కున్నాను అనుకొని వెళ్ళిపోతారు. అది ఇక్కడ ఏమైంది, ఇది ఓట్ బ్యాంక్ రాజకీయం అయిపోయి తర్వాత నీకు వీళ్ళు పలానానికి శాంక్షన్ చేస్తున్నాం కట్టడు చెయ్యడు, కట్టుకునే శక్తి ఉండదు. దీని మీద హౌసింగ్ సెక్టర్ మీద 1950 దాదాపు 75 ఏళ్ళ నుంచి కూడా వీళ్ళు మొత్తము ఒక సెక్టర్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా గుడిసెలు ఉన్నోళ్ళు గుడారాలలో మీరు సిటీ సరౌండింగ్లో పోయి చూడరు, చాలా టెంట్లలో వేసుకొని బతికే పరిస్థితులు ఉన్నారు. దాని గురించి గవర్నమెంట్ ఏ సెక్టర్ పట్టించుకోవట్లేదు. ఇది ఎవరు చేయాలి? ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళకి కూడా కళ్ళు ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది, టెక్నాలజీ ఉన్నది, స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, వీళ్ళు పట్టించుకుంటున్న దాని మీద మెయిన్ ప్రైమరీ సెక్టర్ లేదు. ఇక డిఫెన్స్ అంటే కాకపోతే గత గవర్నమెంట్ల కంటే డిఫెన్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఒక రేంజ్లో ఎదుగుతున్నది. ఇలా ప్రపంచ దేశాలు కూడా పక్క పొంటోడు